ఇప్పుడే మేము తిరుపతి అయితే వచ్చేసినాం. కరెక్ట్ 6:30కి ట్రైన్ దిగినాం. దిగేసి ఇప్పుడు వెళ్దాం మేము బ్యాగ్ తీసుకొని. ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు జర రైల్వే స్టేషన్లో అయితే. ఇక బయటకు పోతే ఎంతమంది ఉంటారో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడైతే బయటికి అయితే వెళ్దాం. బయటికి వెళ్ళేసి ముఖాలు కడుక్కొని టిఫిన్ చేసేసి స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము బుల్లర్లో అయితే ఎక్కేసినాం. తిరుమల పైకి వచ్చినాం వ్యాన్ తీసుకొని. కరెక్ట్ మాకు పర్సన్కి 150 తీసుకున్నాడు పైకి రావడానికి. బస్సులో రాలేదు. బస్సులో అయితే 90 తీసుకునేవాళ్ళు. కాబట్టి మేము వచ్చింది జీప్లో కాబట్టి 150 తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే దర్శనం ఈరోజు కాదంట, రేపు అంట. టికెట్స్ అయితే మావాడు బుక్ చేసిండు, స్లాట్ కూడా బుక్ చేసిండు. ఇప్పుడు కొంచెం మనకి ఫోన్కి మెసేజ్ వచ్చిన వెంటనే రూమ్ వెతుక్కొని వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది. బ్రషెస్ అయిపోయినాయి, అన్న అయిపోయినాయి. అరే గెలకరా, నీ మంచి వీడియో తీసుకుంటే ఎందుకు గెలుకుతున్నావు? జర ఆగు. తర్వాత చెప్పు ఏం చెప్పాలనుకో తర్వాత చెప్పు. అయితే ఈరోజు అయితే నేనేమనుకున్నా అంటే గుండు చేపించుకుందాం అనుకుంటున్నా గుండు అయితే. ఎందుకంటే తిరుపతి రావడం నేను ఫస్ట్ టైం. ఇక ఈడు కూడా ఫస్ట్ టైమే. వీడు నేను ఇద్దరం చేపించుకుంటున్నాం గుండు. మనకి ఎప్పుడు తిండిపించే సేమ్ నాకే అది నేనే ఒప్పుకుంటా, యాక్సెప్ట్ చేస్తాను నేను ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ, బాగున్నారు. మావాడు వాళ్ళ జూనికి వచ్చిండు. వీడైతే వాళ్ళ జూనికి వచ్చిండు, అమ్మాయిల జూనికి వచ్చిండు. అంతే కదా, అమ్మాయిల జూనికి వచ్చిండు. వీనంత కకృతి నాకు లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్తాం. బాగా ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. నా గురించి వాళ్ళకు ఒక క్లారిటీ ఉందన్నమాట. నా గురించి వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది. వెళ్దామారా? అరే ఫుల్ ఆకలి అవుతుంది, వెళ్దాం రా. నేను కూడా బాగాలేను రా. నేను బాగున్నా. గుండు కొట్టుకున్నాక ఇంకా దరిద్రంగా ఉంటాం మనం. గుండు కొట్టుకున్నాక ఇప్పుడు వెళ్ళిపోయి టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసేసి అక్కడ నుంచి అయితే దర్శనం ఈరోజు కాదు, రేపు గుండు కొట్టించుకొని అయితే మెయిన్ దర్శనం అప్పుడు చేసుకోము, రేపు చేసుకుంటాం కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వచ్చేసినాం. మేము రూమ్కి వచ్చేసి ఇప్పుడు కళ్యాణ కట్ట గుండు చేపించుకోవడానికి వెళ్ళడానికి అయితే రెడీ అయినాం. అయితే నాకు ఈ రూమ్ దొరకడానికి మాకు ఎంత టైం పట్టింది తెలుసా? మ్యాక్సిమం 7కి స్టార్ట్ చేస్తే అంటే అప్లై తీసుకుంటే టికెట్ మాకు ఎప్పుడు అప్రూవ్ అయింది తెలుసా? 12-12:30కి అప్రూవ్ అయింది. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది టైము? మ్యాక్సిమం 2-2:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి గుండు కొట్టేసుకొని దర్శనానికి ఇప్పుడు రేపా అనేది తెలియదు. అయితే గుండె అయితే కొట్టేసుకుంటున్నాం. వెళ్దాం, గుండు కొట్టుకొని అయితే వెళ్దాం. మాకైతే మ్యాక్సిమం చాలా టైం తీసుకుంటుంది ఏది రూమ్స్ అప్రూవ్ చేయడానికి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోవాలి, కొత్త వాళ్ళు రావాలి. దానికోసం లోపల డిస్కషన్ జరుగుతుంది, ఎట్లెట్లా పోదాం ఏందని. కాబట్టి బయటకు వచ్చి వీడియో తీస్తున్నా. ఇప్పుడైతే వెళ్దాం, మ్యాక్సిమం బాగుంటుంది. ఓకే, గుండె అయితే కొట్టుకున్నాం. నేను మా వాడు ఇద్దరం కొట్టుకున్నాం. మా వాడికి చూడరా ఒకసారి. ఏం కాదు ఒకసారి రా. అరే చూడు, ఏం కాదు చూడు ఒకసారి. అరే ఈడ కూడా తీయలేడు కదా బ్యాక్ సైడ్. ఇక్కడ సైడ్ పెడతాను చూడరా. ఇగో ఏం కాదు, మంచిగా ఉన్నావు కదా. వీడైతే బాగుంది. చూడు నా ఫేస్ చూడండి ఒకసారి. నా ఫేస్ ఏం బాగాలేదు. ఇది మొట్టిమొచ్చింది చాయ్ తాగినందుకు. బన్నీ మొట్టిమొచ్చిందిరా చాయ్ తాగినందుకు. ఇక్కడ నీ వల్లే సేమ్. ఇగో అయిపోయింది, గుండు కొట్టడం అయిపోయింది. గుండెకి కొంచెం ఏది గుండెకి ఏంటంటే జస్ట్ నార్మల్గా గంధం పెట్టుకోవాలి. గంధం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గంధం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గుండులా అసహ్యంగా ఉన్నా నాకు నేనే నచ్చుతలేను. అయితే ఇంతకుముందు మేము గుండు కొట్టుకొని పోయినప్పుడు ఒక అమ్మాయి అయితే నన్ను చూసుకుంటున్నాను అనమాట. లైక్ ఎట్లా ఫేస్ ఎట్లుంది, ఎక్కడెక్కడ తీయలేడు ఏంది అని చూసుకుంటుంటే ఒక అమ్మాయి ఏమన్నది, ఇక్కడ కెమెరాలు ఉన్నాయి, వీడియోలు తీస్తే మళ్ళీ ఫోన్ తీసుకుపోతారంటే. అలా ఏం లేదు, నేను జస్ట్ చూసుకుంటున్నా. అంటే గుండు కొట్టుకున్న తర్వాత నా ఫేస్ బాగుందంట.
నేను నా ఫేస్ నాకే నచ్చుతలేదు, దానికి ఎట్లా నచ్చిందో నాకు అర్థం కావట్లా. నాకు ఇక మళ్ళీ ఇంటికాడికి ఏమని చేయాలి ఇప్పుడు? ఈ టీటీడీ ఉంది కదా, ఏది మార్చాలి, చాలా వరకు మార్చాలి. ఏంటంటే వాళ్ళు ఏదో ఆత్రంలో చేసుకొని సగం సగం అక్కడక్కడ ఎంటికలు పెట్టుకుంటే ఇక్కడ మిగిలిపోయినాయి. నాకు ఇక్కడ సైడ్ కొట్టలేడు, ఇక్కడ కింద తీయలేడు, బ్యాక్ సైడ్ మొత్తం అట్లే ఉన్నాయి. కొన్ని అంటే ఈ హెయిర్స్ అయితే అట్లాగే ఉన్నాయి, తీయలేడు. ఇది టీటీడీ కొంచెం గుర్తించి వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి మంచిది అని చెప్పండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మేము డబ్బులు ఇస్తున్నాం అండ్ 50 రూపీస్ మేము ఇస్తాము, అండ్ పైకి వెళ్ళి మీరు శాలరీలు కూడా ఇస్తారు. వాళ్ళు కరెక్ట్ వర్క్ చేయకపోతే ఎట్లా? మొత్తం మా వానికైనా సరే నాకైనా సరే పైన మొత్తం మిగిలిపోయినాయి ఎంటికలు, వాళ్ళు కరెక్ట్ వర్క్ చేయట్లేదు. దీని మీద స్పందించాలి టీటీడీ కూడా. ఓకేనా? ఇప్పుడైతే స్నానం చేసుకొని రెడీ టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్కి కాదు కానీ దర్శనం టికెట్లకు అయితే తీసుకుందాం. రేపు దొరుకుతాయి, ఈరోజు దొరుకుతాయి మాకు తెలీదు, కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఇక మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయొద్దన్నందుకు ఇగో ఇట్లా ఇంత దగ్గర పెట్టి తీస్తున్నా. ఇక దర్శనం అయిపోయాక మళ్ళీ కలుద్దాం. దర్శనం అవుతుందో కాదో నాకు కూడా తెలియదు, కాబట్టి మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకే, మేమైతే దర్శనం లోపల ఎలా జరిగిందంటే మ్యాక్సిమం మేము 3 అవర్స్ కంపార్ట్మెంట్లోనే వెయిట్ చేసాము. 3 అవర్స్ కంపార్ట్మెంట్లో వెయిట్ చేసిన తర్వాత 5:50కి మేము కంపార్ట్మెంట్ లోపలికి వెళ్తే కరెక్ట్గా 9:15కి మేము బయటకు వచ్చేసాం. అంటే ఇక దర్శనానికి వదిలేశారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నాము. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వేరే టెంపుల్స్ వెళ్ళి హనుమాన్ టెంపుల్ అయితే చూసేద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.